ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఎవరైనా మీకు ఇష్టమైన వస్తువు ఏంటి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఫోన్ అని చెప్పకపోయినా కూడా మీకు ఇష్టమైన వస్తువు ఫోనే. ఎందుకంటే ఫోన్ని విడిచి మనం కొన్ని క్షణాలు కూడా ఉండలేము. ఒకవేళ ఉండవలసి వచ్చినా కూడా మనం చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయిపోతాము, చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. అవునా కాదా? మరి కొందరైతే ఫోన్ ఛార్జింగ్లో పెట్టినప్పుడు కూడా చూస్తూనే ఉంటారు. ఇంకొందరైతే వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో పాటు ఫోన్ని తీసుకువెళ్ళిపోతారు. మనకు తెలియకుండానే మనము ఫోన్ని అంతగా ప్రేమిస్తున్నాము. మరి అటువంటి ఫోన్ని ఎవరికైనా ఇచ్చేయాల్సినప్పుడు మన దగ్గర నుండి వాళ్ళకి ఇచ్చేయాలి ఇంకా అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? యూ విల్ బీ వెరీ సాడ్. అవునా కాదా? మరి దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఇచ్చేశాడండి. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. మరి ఆ లోకంలో నీవును నేను కూడా ఉన్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును. మరి దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తుని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. మనము అందరము కూడా దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. మరి యేసుక్రీస్తు ఎందుకు అద్వితీయ కుమారుడు అంటే, మరి కన్యక గర్భమున పరిశుద్ధాత్మ వలన అంటే దేవుని శక్తి వలన యేసుక్రీస్తు జన్మించి ఉన్నాడు కనుక ఆయన అద్వితీయ కుమారుడు. హీ ఈజ్ ద ఓన్లీ బిగాటెన్ సన్ ఆఫ్ గాడ్. అటువంటి అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి దేవుని ప్రేమ ఎంత గొప్పది. మనము అట్లాంటి ప్రయారిటీ, మరి దేవుడు మనకిచ్చిన ఆ ప్రయారిటీ, ఆర్ వి గివింగ్ ఇట్ టు గాడ్? మనం దేవునికి ఇస్తున్నామా ఆ ప్రయారిటీ? లెట్స్ థింక్. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్, దేవుడు మనని ఎంతో ప్రేమిస్తున్నాడు. మరి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును కూడా మన కొరకు ఇచ్చి ఉన్నాడు. మరి దేవుని ప్రేమ ఎంత గొప్పది. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ప్రైజ్ ద లార్డ్.